నువ్వు శివగామినేలాగా నా మాట ఏ శాసనం అంటే నేను కట్టపల బానిసలా పడి ఉండాలా? ఇంటికెళ్ళి మా నాన్నతోనే మాట్లాడుకుంటాను. ఈ రిచ్ పీపుల్తో ఇదే ప్రాబ్లం అమ్మా. ఒకసారి చెప్తే ఏది అర్థం చేసుకోరు. అయినా తప్పు నీది కాదులే. అసలే నువ్వు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా. సడన్ గా బేస్లెస్ బేబీ అయ్యేసరికి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. అంతే కదా బేబీ? బేబీ ఏంటి? ఈ రోజు నుంచి నేను నిన్ను బేబీ అని పిలుద్దామని ఫిక్స్ అయ్యా. బేబీ అంటే లవర్స్ పిలుచుకునే బేబీ కాదు, చిన్న పిల్లల్ని ముద్దుగా క్యూట్ గా బేబీ అంటాం కదా, హా బేబీ. నీకు చాలా ఎక్కువైంది, మొత్తం దించుతాం. మా నాన్న మాట్లాడి చెప్తా నీ పని. నాన్న, నీ పియ్య ఏంటి? దాని నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంది? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఇదేంటి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? మీరు ప్రాపర్టీలన్నీ దాని పేరు మీద రాస్తారని, మన కార్కి యాక్సెస్ లేదని, ఇంటికి కూడా వెళ్ళకూడదని, దానింట్లోనే బానిసలా పడి ఉండాలని చెప్తుంది. అవన్నీ నిజమేనన్నా. నువ్వు ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలంటే రెండే దారులు ఉన్నాయి. ఒకటి, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో వెళ్ళాలి. రెండు, మా చెప్పినట్టు 6 months అడ్జస్ట్ అయ్యావంటే లైఫ్ అంతా ఆస్ట్రేలియాలో హ్యాపీగా బ్రతకచ్చు. సో చాయిస్ ఈస్ యువర్స్. నాన్న, అబ్బా వినడానికి ఎంత బాగుందో, కానీ వేరే దారి లేదు నాన్న. కార్ కీస్ తనకిచ్చే, మళ్ళీ ఏదైనా పోలీస్ కేసు అయిందనుకో ఇబ్బంది అవుద్ది. పొరపాటున ఇంటికి వచ్చేస్తామేమో. సెక్యూరిటీని టైట్ చేసింది రానివ్వరు రోయ్. 6 months కదరా, ఇలా కళ్ళు మూసుకుంటే అలా అయిపోద్ది. నా హెల్త్ గురించి నువ్వేం టెన్షన్ పడకు, తను బాగా చూసుకుంటుంది. బాయ్ నాన్న. నాన్న, హలో. ఏంటి మొహం మాడిపోయింది? నా మొహమే అంత. అవునేంటి ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రావచ్చా అని అడగడానికి ఈగో అడ్డొస్తుందా? పర్లేదు రా. ఒక్క నిమిషం, కుడికాలు లోపల పెట్టరా. కుడికాలు? వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. మరి నా బట్టలు? అవి రేపు ఉదయం కల్లా వచ్చేస్తాయి, నువ్వేం టెన్షన్ పడుకో. ఇప్పుడు వెళ్ళి పడుకో. నీకోసం గిఫ్ట్ గా పరుపు కొన్నా ఇందాకే. మంచం మాత్రం నీ శాలరీతోనే కొనుక్కోవాలి, ఓకేనా? అంటే ఇప్పుడు బెడ్ లేదా? లేదు బేబీ. నువ్వు బేబీ అనుకో. బేబీ రిసార్ట్ బుక్ చేసావా? లేదు, తర్వాత చేస్తాను. తర్వాత అంటే ఎప్పుడు? 6 months తర్వాత. 6 months పెట్టి. బేబీ బోన్ చేస్తావా? లేదు, ఆకలి చచ్చిపోయింది. రిషి లే. ఆగు షీలా, అప్పుడే ఎందుకు? షీలానా? అసలు వీడిని ఎలా లవ్ చేస్తానో ఏంటో. లే. షీలా కొంచెం పడుకోని. షీలా కావాలా? నీకేమైనా పిచ్చా? పందిలా 10 వరకు పడుకోవడానికి నువ్వేం కోటీశ్వరుడు కాదు, మిడిల్ క్లాస్ ఎంప్లాయీవి. లేచి ఆఫీస్కి రెడీ అవు. అయితే ఇలా నీళ్ళు పోసి లేపాలా? మెల్లగా లేపలేవా? అంటే మీరు మీ షీలాతో స్వర్గంలో సరసాలాడుతున్నారు కదా, ఇలా లేపితేనే లేస్తారేమో అని. అవును, షీలా ఎవరు? షీలా ఎవరైతే నీకెందుకు? అవును, నాకెందుకు? కాఫీ పెట్టాను, తాగి లెట్స్ రెడీ అవు. ఏంటి రోజు నీ తొక్కలో కాఫీ 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 అని? ఇంకే రాదా నీకు? ఇదిగో, నన్నేమన్నా అను, నా కాఫీనేమన్నా అన్నావంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. లేచి రెడీ అవు, కాఫీ తాగి. బ్రేక్ఫాస్ట్ పెడతా.
ఇదేంటి శారీలో ఇంత అందంగా ఉంది? ఈ ఇంట్లో ఈ ధూపం అలౌడ్ కాదు, ఈ ధూపమే అలౌడ్. ఇదా? ఫ్రెష్ అయ్యావా? కనపట్లేదా? బ్రేక్ఫాస్ట్ పెడతాను రా. ఇది ఛే, ఏయ్ ఏంటిది? ఉప్మా. ఉప్మానా? నీ పేరుకి దగ్గరగా ఉందని ఉప్మా చేస్తావా? ఏ తినవా? నేను ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్ను. శాండ్విచ్ లేదా? ఓ శాండ్విచ్. నేను షెఫ్ని, మీరు కస్టమర్. మీరు ఏం చెప్తే అది కుక్ చేసి తీసుకొస్తాను. శాండ్విచ్ చాలా ఇంకేమైనా కావాలా? ఫ్రెంచ్ టోస్ట్. మోసుకొని పెట్టింది తిను. నేను ఇవేం తిన్ను, నాకు ఇవి నచ్చవు. పోనీ బయటికి వెళ్ళి తిందామంటే నా పేమెంట్ అవ్వట్లేదు. పోనీ ఫ్రెండ్స్ని అడుగుదామంటే చిన్న చూపుగా ఉంటుంది. సరే ఓ 500 నేను బయట తినేసి వస్తాను. బిల్ తీసుకొస్తాలే. మరి ఇదంతా ఏం చేయమంటావు? వేస్ట్ అయిపోతుంది. అయినా బ్రేక్ఫాస్ట్కి 500 పెట్టి తినడానికి నువ్వేం కోటీశ్వరుడు కాదు. నేను కోటీశ్వరుని కాదు, నాకు తెలుసు. నేను ముష్టోడిని, నువ్వు పెట్టిందే తింటాను. నీ క్లాసులో ఆపు. క్లాసులో బానే ఉంది. ఎలా ఉంది రిషి? ఎలా ఉన్నా తింటాను కదా. పుల్లితో గడ్డి తినిపిస్తున్నాం. ఏడ్సావులే, త్వరగా తిన్న, ఆఫీస్కి టైం అవుతుంది. బేబీ రా, మా ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఏయ్ ఉమా, నా కంపెనీలో నేను పిఏ అంటే చాలా బాగోదు. మన మా నాన్న చెప్పినట్టు నేను సీఈఓ, నువ్వు పిఏ ఉండొచ్చు కదా. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఏదో హెడ్ వెయిట్తో ఒక్కసారి అన్నాను, ఇంకా అదే పట్టుకొని చంపుతున్నావు. అందుకే డబ్బుందని విర్రవిగకూడదు. కర్మ ఇస్ అ బూమరాంగ్. ఇంకా చాలా ఆపుతావా నీ క్లాస్లో? ఏదో హిస్టరీ టీచర్లా చెప్పిందే చెప్తావు. సర్లే వెళ్దాం పద. కార్గిస్. ఏంటివి? కార్లోనే వెళ్ళక్కర్లా, స్కూటీ మీద కూడా వెళ్ళొచ్చు. స్కూటీయా? స్కూటీలో వెళ్తే ఈ పొల్యూషన్కి నా గ్లామర్. అవును, నువ్వు పెద్ద అరవింద్ స్వామివి. గ్లామర్ అంట గ్లామర్. రోజు నేను ఈ పొల్యూషన్లోనే ఆ స్కూటీ మీద వెళ్తున్నాను. నా గ్లామర్ బానే ఉంది కదా? ఏంటి బానే ఉంది? బానే. ఏషియన్ పెయింట్స్ లా తెల్లగా మెరిసిపోతున్నావు. సరేనా, పద. ఎక్కడ దొరికింది నాకు? ఇదిగో, నాకు స్కూటీ నడపడం రాదు. ఓ సరే, నేను వెళ్తాను, నువ్వు నడుచుకుని వచ్చాయి. వద్దులే, నేనే తీస్తాను. ఓడలు బళ్ళు అవడం, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు అర్థమైంది. హే బాబు సోకులాడు స్వప్నేష్. మళ్ళీ ఏమైంది దీనికి? చెప్పు. బాస్ ఎవరు? ఒకప్పుడు నేను, ఇప్పుడు నువ్వు. మరి పిఏ ఎవరు? ఒకప్పుడు నువ్వు, ఇప్పుడు నేను. మరేంటి, నువ్వు బాస్లా ముందెళ్తుంటే నేను పిఏలా వెనక రావాలా? ఇది మరి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు చేస్తుందా? ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు మేడం, మీరే వెళ్ళండి ముందుకి. నువ్వే వెనక్కిరా. మళ్ళీ సీఈఓ అని చెప్తాను పని. కనిపిస్తుంది. అమ్మో, దీనికి వెనకాల కూడా కళ్ళు ఉన్నట్టున్నాయి. నా సీటు ఏం చేస్తాం? ఏంటి, ఈ సీట్ కావాలా? కావాలంటే ఇచ్చేస్తావా? ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. మళ్ళీ మొదలెట్టేసింది ఇది. ఏంటి? ఏం లేదు మేడం, కూర్చోవచ్చా? ఏడు. ఏడా? పిఏకి ఆ మాత్రం రెస్పెక్ట్ కూడా ఇవ్వరా?
మళ్ళీ నా సీట్లో కూర్చున్నావు. పతివ్రత పరవాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. మూసుకొని కూర్చో. అది నోరా ఇంకేదన్నా దానికి ఏదో చెప్తుంది. అవును, ఏంటి ఇందాకలా పాలు తాగిన పిల్లిలాగా అలా నక్కి నక్కి దాక్కుని వచ్చావు లోపలికి? మరి ఇంకెలా వస్తానో. ఒకప్పుడు బాలీవుడ్ హీరో రేంజ్ స్వాగ్ మెయింటైన్ చేసేవాడిని. భోజ్పురి కమెడియన్ చేసేసావు. నా ఆఫీస్లో నా పిఏకి నేను పిఏగా వస్తే అంతకంటే ఇంకేమైనా దరిద్రం ఉంటుందో చెప్పు. నా టైం బ్యాడ్. అదంతా సరే కానీ నేను ఈ మధ్యకాలంలో నీ దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. అదేం మనసులో పెట్టుకోవద్దు. సారీ. అలా అని చెప్పి ఈ పిఏలు వర్క్ చేయడాలు నువ్వు అలాంటివి పెట్టుకో ప్లీజ్. కావాలంటే ఈ 6 నెలలు పూర్తిగా పడుంటాను. ఇప్పుడు సిగరెట్ తాగి బబుల్ గమ్ తిన్నావనుకో స్మెల్ రాకుండా ఉంటుంది, అంతేగాని లంచ్ పాడవకుండా ఉండవు కదా. అలాగే తప్పు చేసి సారీ చెప్తే సరిపోదు, శిక్ష అనుభవించాలిగా. నువ్వు మామూలు మనిషిలా మాట్లాడవా? ప్రతిదానికి ఇంత లెక్చర్ ఎందుకు? ఏంటి నువ్వు నా మీద అరుస్తున్నావా? సారీ మేడం, సారీ. ఓకే, ఈవినింగ్ లోపు నా మీటింగ్స్ అని స్కెడ్యూల్ చేసి ఫైల్ నా టేబుల్ మీద పెట్టు. ఈవినింగ్ లోపా? అప్పుడప్పుడు నేను పిల్లాడు బిర్యానీ తినమంటే తినేస్తాడా? అసలు ఈ ఆఫీస్లో ఏం వర్క్ జరుగుతున్నాయో నాకెలా తెలుస్తుంది? డోంట్ యాక్ట్ స్మార్ట్. నువ్వు నా మీద రివెంజ్ ప్లాన్ చేసావు కదా. నేనంటే నీకు ఎందుకంత పగా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, గూగుల్ చేయకుండా దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఇంకా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు, అడుగు. నువ్వు ఎంబీఏ చేసావు కదా, దాని ఫుల్ ఫామ్ ఏంటి? అది ఎప్పుడో 7 years బ్యాక్ చేశాను. అయినా అప్పుడు మనం కాలేజ్ కూడా వెళ్ళేవాళ్ళం కాదు. నాకెలా తెలుస్తుంది? ఇంకొకటి అడుగు ప్లీజ్. సరే, నువ్వు 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఒక 10,000 ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావు అనుకో. 6 monthsలో టోటల్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? నీకు నా రేంజ్ అర్థం కావట్లా. నేనెందుకు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను? సమస్య లేదు. వెళ్ళి పని చేసుకో. హే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకొకటి ప్లీజ్. ఇప్పుడు నీ ఆస్తి అంతా నీకు తిరిగి 6 monthsలో ఇచ్చేస్తానని చెప్పాను కదా. అవును, ఇప్పుడే ఇచ్చేస్తావా? ఇప్పుడు 1 year వరకు ఇవ్వను. హే వద్దు వద్దు వద్దు, నా పని నేను చూసుకుంటాను. ప్లీజ్ 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 వెళ్ళు. నా సీటు మళ్ళీ వెనక్కి రాని చెప్తాను. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు మేడం, ఈ సీట్లో మీరు చాలా అందంగా ఉన్నారు, అదే అనుకుంటున్నాను. వెళ్ళి పని చేసుకో. సరే మేడం, వెళ్ళి పని చేసుకో. వెళ్తున్నాను వెళ్తున్నాను. సార్, మీరు మాతో వర్క్ చేయడం ఏంటి సార్? ఒక సీఈఓగా ఎంప్లాయీస్తో కలిసి పనిచేయడం నా బాధ్యత, అదే చేస్తున్నాను. కవర్ చేయకండి, మొత్తం ఆఫీస్ అంతా తెలుసు. ఏం తెలిసిపోయింది? మీకు నుదురుని బొట్టెట్టి చేతిలో పూలెట్టి సీఈఓగా కూర్చోబెడతానంటే మీకున్న అదే జీ బొలుపుతో ఇలా ఎంప్లాయ్ అయిపోయారని. అంటే నేను కాదు సార్, ఆఫీస్ అంతా అనుకుంటున్నారు. నేను కానీ ఫస్ట్ సీఈఓ అయ్యాననుకో, ఫస్ట్ పీకేస్ జాబ్ నీదే. ఏంటి? సారీ సార్. నువ్వు ఫస్ట్ ఇక్కడ దూరంగా వెళ్ళి కూర్చో. ఇంకా తగ్గలేనట్టుంది. ఏంటి సార్? అవతల దానికి బెండ వాళ్ళకి నేను చేస్తుంటే యువతలు వీడి బ్యాటింగ్ ఒకటి.
అరే చెప్పరా. అరే మామా, ఆ అమ్మాయి ఎవరినో సీఈఓ చేసి నిన్ను పిఏ పెట్టాడట. నీకు తెలిసిపోయిందా? అయినా మా నాన్న అనాలరా, ఎవరితో రోడ్డుని పోయిన శని తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టాడరా. సరే గాని అసలు ఏమైంది? ఏముంది, మా నాన్న మంట పెట్టేసి అందులో నన్ను తోస్తాడు, ఆ మంటలో చలి కాసుకుంటున్నాడు. ఇంకేముంది? మరి ఆ అమ్మాయి? ఆ మంట ఆ అమ్మాయిరా. దానికుందరా బలుపు, ఏదో నరసింహ సినిమాలో నీలాంబరి రేంజ్ రాదంది, మామూలు బలుపు కాదురా. అలా డబ్బు పోగానే రిచ్ ఇంగ్లీష్ పోయి మిడిల్ క్లాస్ తెలుగు రోడ్లలో గలగలలాడేస్తుండ్రు. నిజమేరా బాబు, ఆఫీస్లో పరువంతా పోయింది. ఏదో ఒకటి చెయ్యాలరా. ఏం చేస్తావురా? ఈ రోజు నైట్ తాగేసి దాని ఇంటికి వెళ్ళి రభస చేస్తాను. దెబ్బకి డబ్బున్నోళ్ళతో పెట్టుకోకూడదురా బాబు అని చెప్పి నా ఆస్తి అంతా నాకు వెనక్కి ఇచ్చేస్తుంది. అప్పుడు నేను సీఈఓ అవుతాను కదా, దానికి చూపిస్తానురా నరకం. ద బెస్ట్ రివెంజ్ అని చెప్పి సినిమా కూడా చేస్తారు చూడు, అప్పుడు చెప్తా. ఇంకా చాలా సినిమాలు ఉన్నారా, నేను చెప్తా, నువ్వు చూడు, చాలా ఉన్నాయి. మా మేడం బంగారం రా. మేడం మీరెప్పుడు వచ్చారు? ఎక్స్ట్రా చేయకు. అంటే ఆఫీస్ టైమ్స్లో కాల్ మాట్లాడకూడదని తెలుసు, కొంచెం ఎమర్జెన్సీ మేడం, అందుకే మాట్లాడాను. ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ మేడం. నీకు యాక్టింగ్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది రిషి. థ్యాంక్ యూ మేడం, ఏదో మీ అమ్మాను. అవును, నాకేదో వినిపించిందబ్బా, తాగేసి వచ్చి రభస చేస్తావా? వినేసావా? ఒకసారి మీరే ఆలోచించండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటున్నారు, పెళ్ళి కాలేదు. నేను చాలా పెద్ద ఎదవని, రోజుకొక అమ్మాయితో తిరుగుతాను. రేపు పొద్దున్న డ్రింక్ చేసి వచ్చి మిమ్మల్ని ఏదైనా అంటే ఈ నాన్ సెన్స్ న్యూ సెన్స్ మనకు అవసరమా చెప్పండి? నువ్వు బయటికి ఎదవలా కనిపిస్తావు గానీ నేనంటే చాలా కన్సర్న్ ఉంది రిషి. కన్సర్న్? కానీ నువ్వేం కంగారు పడకు, నన్ను నేను కాపాడుకోగలను. నీలాంటి వాళ్ళు ఉంటారని నేను బ్యాగ్లో ఎప్పుడు పేపర్ స్ప్రే అండ్ చిన్న నైఫ్ పెట్టుకొని తిరుగుతాను. అయితే గీతే నువ్వు నేను నిన్నేమైనా చేస్తానేమో అని భయపడాలి. చాలా మంచిది మేడం, మంచి కొట్టుబాట్లు. నువ్వు నన్ను శని అన్నావు కదా? నేను శని మిమ్మల్ని? ఓవరాక్షన్ చేయకు, చెప్పు. అది కూడా వినేసారా? మీ డాడీ మీ ఆస్తంతా నాకు రాసిచ్చేసిన తర్వాత నీ దగ్గర ఏం మిగిలింది? ఏం మిగిల్చారు మేడం మీరు? మొత్తం మీరే కదా. అప్పుడు నువ్వు అందరు అబ్బాయిలాగా జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ, రెంట్ హౌస్ కోసం వీధుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నీకు జాబ్ ఇచ్చి, నా ఇంట్లో చోటిచ్చి, పడుకోవడానికి పరుపిచ్చి, తినడానికి ఉప్మా ఇచ్చి, తాగడానికి కాఫీ ఇచ్చి, తిరగడానికి స్కూటీ ఇచ్చి నన్ను శని అంటావా? మేడం సారీ మేడం, నాదే తప్పు, సారీ. నీ తొక్కలో సారీ నాకేం అక్కర్లేదు. మరి ఇంక నన్ను ఏం చేయమంటారు మేడం? తిట్టుకున్నా కొట్టుకున్నా మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాలి కాబట్టి సండే నన్ను బయటికి తీసుకెళ్ళు. నాకు ఈ బంపర్ ఆఫర్లు కూడానా? సరే మేడం, తీసుకెళ్తాను. పని అయిపోయిందా? అయిపోతుంది మేడం, 10 minutes. వెళ్ళి చేసుకో. థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. వెళ్తున్నా. చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా పెరిగినోడిని సడన్గా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనక్క. సార్ని చూస్తే నాకే జాలేస్తుంది. 12 years నుంచి వాడిని లవ్ చేస్తున్నాను రా. నాకు ఇంకెంత బాధగా ఉంటుంది. కానీ మామూలు మనిషిలా బతికితేనే ఎదుటి మనిషికి విలువ ఇవ్వాలని వాడికి తెలుస్తుంది. వాడు అరగంటలో ఖర్చు పెట్టే డబ్బు ఒక మనిషి నెల జీతం. అది వాడికి తెలియాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సర్లే, నువ్వు వెళ్ళు. రిషి, ఒక 5 minutes డిన్నర్ ప్రిపేర్ చేస్తాను.
రిషి రిషి భోంచేసి పడుకో. రిషి నీకు 17, నాకు 16 ఉంటాయేమో అప్పుడు మొట్టమొదటిసారి నేను చూసా. అప్పట్లో బాగానే ఉండేవాడు కదరా, తర్వాత ఏమైంది నీకు? నువ్వెలా ఉన్నా సరే నిన్ను చూసిన ప్రతిసారి మొదటిసారి చూసిన సిచ్యుయేషనే గుర్తొస్తుంది. ఐ లవ్ యూ రిషి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? రాత్రి రాత్రి నీకు లైఫ్ అంటే ఏంటో నాకు ఈ మధ్య అర్థమైంది. స్పీడ్గా ముందుకెళ్ళాలనుకుంటాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సెటిల్ అవ్వాలి అని మాత్రం క్లారిటీ ఉండదు. కెరియర్, రిలేషన్షిప్స్, డ్రీమ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసి ప్లాన్ చేసుకుంటే లైఫ్ స్మూత్గా ఉంటుంది. కానీ ఒక పర్ఫెక్ట్ హోమ్ లేకుండా, కంఫర్ట్ లేకుండా సెటిల్ అవ్వడం అంత ఈజీ కాదు. అందుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేశా. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్తో ఫ్యూచర్ సేఫ్గా ఉండాలంటే లొకేషన్, క్వాలిటీ, కంఫర్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మీరు కూడా ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. డ్రీమ్ హోమ్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.